యెస్. మీరలా అనుకోవడంలో తప్పులేదు. ఇంత లేట్‌గా ఎవడు గూడా బుద్ధున్నోడు రివ్యూ చేయడు. బట్ నేను ఈ రివ్యూ ఎందుకు జేస్తున్నానంటే హలో గైస్! వెల్కమ్ బ్యాక్ టు ఓపెన్ చేస్తే. ఎలా ఉన్నారు? అంత బాగున్నారా? మయసభ రివ్యూ ఎప్పుడో 1 మంత్ బ్యాక్ ఆగస్ట్ 7th రిలీజ్ అయిన వెబ్ సిరీస్‌కి ఇప్పుడు రివ్యూ ఏంట్రా అని అనుకుంటున్నారా? యెస్. మీరలా అనుకోవడంలో తప్పులేదు. ఇంత లేట్‌గా ఎవడు గూడా బుద్ధున్నోడు రివ్యూ చేయడు. బట్ నేను ఈ రివ్యూ ఎందుకు జేస్తున్నానంటే ఈ రివ్యూ ఈ వెబ్ సిరీస్ చూసిన వాళ్ళ కోసం కాదు, చూడని వాళ్ళ కోసం. నేనే ఈ వెబ్ సిరీస్ చాలా లేట్‌గా చూసి చాలా తప్పు చేశాను. సో నేను చేసిన తప్పు మీరు అస్సలు చేయకండి. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఈ వెబ్ సిరీస్ వెంటనే చూడడం స్టార్ట్ చేయండి. సో ఎందుకు చూడాలి ఈ మయసభ వెబ్ సిరీస్ అంటే అబ్సల్యూట్ సినిమా అంటారు కదా, అలా ఉంది. ప్యూర్ సినిమా అండి, అంతే. అంతకంటే నేను ఎక్కువ చెప్పలేను. ఒక అబ్సల్యూట్ డైరెక్టర్ ఒక అబ్సల్యూట్ పాయింట్ ని ఒక సినిమా అనే ఒక అబ్సల్యూట్ మీడియం ద్వారా చెప్పాలనుకుంటే ఎలా ఉంటుంది అనే దానికి ఒక అబ్సల్యూట్ ఎగ్జాంపుల్ ఈ వెబ్ సిరీస్. ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సిన మెయిన్ పర్సన్ దేవకట్ట గారు. మన టాలీవుడ్ ఇండస్ట్రీలో, మన తెలుగులో మోస్ట్ అండర్ రేటెడ్ డైరెక్టర్ ఆయన. చాలా మంది డైరెక్టర్స్ లాగా మన సినిమాలో ఒక బిగ్ స్టార్స్ ఉండాలి, ఒక కమర్షియల్ ఎలిమెంట్స్ ఉండాలి, ఒక మాస్ మసాలా ఎంటర్టైన్మెంట్ ఉండాలి అనే ఒక మోస ద్వారంలో వెళ్ళిపోకుండా ఆయన స్టైల్లో ఆయనకి నచ్చిన పాయింట్స్ ని ఆయన చెప్పాలనుకున్న స్టైల్లో చెప్పుకుంటూ వస్తున్నారు. అలాంటి దేవకట్ట గారు చాలా గ్యాప్ తర్వాత ఒక సాలిడ్ కంబ్యాక్ ఇచ్చారు. నాకైతే పర్సనల్లీ చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే చాలా సంవత్సరాల తర్వాత ఆయన రేంజ్ కి తగ్గ సినిమా చూశాను. ఈ వెబ్ సిరీస్ ఒక ఫిక్షనల్ స్టోరీ కావచ్చు, బట్ ఈ ఫిక్షనల్ స్టోరీలో ఆయన చెప్పాలనుకున్నది మాత్రం బట్టలోడు తీసి చూపించేశారు. నేను ఎందుకు ఇలా అంటున్నానంటే ఆయన ఈ స్టోరీ చెప్పడానికి కొన్ని రియల్ లైఫ్ క్యారెక్టర్స్ నుంచి, రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ నుంచి ఇన్స్పిరేషన్ తీసుకోవచ్చు. బట్ ఈ స్టోరీలో ఉన్న క్యారెక్టర్స్ కానివ్వండి, జరిగే ఇన్సిడెంట్స్ కానివ్వండి, ఈవెంట్స్ కానివ్వండి ఫిక్షన్ అయినప్పటికీ కూడా అందులో ఆయన చెప్పాలనుకున్న లేయర్స్ ఉంటాయి కదా. ఫర్ ఎగ్జాంపుల్ రాజకీయాలు కానివ్వండి, రాజకీయ నాయకులు కానివ్వండి, ఫ్యాక్షనిజం కానివ్వండి, రౌడీయిజం కానివ్వండి, కులాలు కానివ్వండి, రాజకీయాల్లో కుల సమీకరణాలు కానివ్వండి, నక్సలిజం కానివ్వండి, కక్షలు కానివ్వండి, ప్రతీకారాలు కానివ్వండి, హత్యలు కానివ్వండి, ఎత్తులు పై ఎత్తులు కానివ్వండి, ఇన్ని లేయర్స్ ఉన్నాయి. ఇన్ని లేయర్స్ ని ఆయన చాలా క్లియర్ గా చూపించారు. సో ఈ వెబ్ సిరీస్ మొత్తం ఒక ఫిక్షనల్ స్టోరీ అయినా కానివ్వండి, ఆయన చెప్పాలనుకున్న కోర్ పాయింట్, కోర్ ఐడియా ఏదైతే ఉందో అదైతే ఫిక్షన్ కాదు అని నేను బలంగా నమ్ముతున్నాను. నెక్స్ట్ ఈ వెబ్ సిరీస్ లో ఉన్న క్యారెక్టర్స్ గురించి మాట్లాడుకోవాలి. మెయిన్ గా ఆది పినిశెట్టి గారు, చైతన్యరావు గారు, వాళ్ళిద్దరైతే సినిమాలో యాక్ట్ చేయలేదు, జీవించేశారు వాళ్ళకి ఇచ్చిన క్యారెక్టర్స్ లో. వీళ్ళిద్దరు మాత్రమే కాదు, వెబ్ సిరీస్ లో చేసిన ప్రతి ఒక్క క్యారెక్టర్ కూడా, ప్రతి ఒక్క క్యారెక్టర్ ఆర్టిస్ట్ కూడా చాలా న్యాయం చేశారు. ముఖ్యంగా నాకైతే ఈ వెబ్ సిరీస్ అంతట్లో కూడా ఆది పినిశెట్టి గారు, చైతన్యరావు గారి క్యారెక్టర్ తో పాటు చైతన్యరావు గారు ప్లే చేసిన క్యారెక్టర్ యొక్క ఫాదర్ క్యారెక్టర్ ఒక ఆయన చేశారు. ఆయన ఎవరో గానీ ఆయన పేరు నాకు తెలియదు, బట్ ఆయన మాత్రం చాలా న్యాచురల్ గా చేశారు. నేనైతే ఆ క్యారెక్టర్ కి ఫ్యాన్ అయిపోయాను. ఆ టైంలో ఒక విలేజ్ లో, ఒక రాయలసీమ లాంటి ఏరియాలో ఉండే ఒక ఫ్యాక్షనిస్ట్ ఎలా ఆలోచిస్తాడు, ఎలా ప్రవర్తిస్తాడు అనేది చాలా క్లియర్ గా, చాలా బాగా పోర్ట్రేట్ చేశారు ఆయన స్క్రీన్ మీద. సో ఇంతమంది క్యారెక్టర్స్ నుంచి ఒక రియలిస్టిక్ అండ్ న్యాచురల్ యాక్టింగ్ బయటికి తీశారంటే దట్ క్రెడిట్ గోస్ టు దేవకట్ట గారు. అండ్ అలాగే ఇక్కడ దేవకట్ట గారితో పాటు కిరణ్ జయకుమార్ గారికి క్రెడిట్ ఇవ్వాలి. సో ఆయన కూడా ఈ వెబ్ సిరీస్ ని డైరెక్ట్ చేశారు. ఈ మయసభ వెబ్ సిరీస్ సీజన్ 1 లో ఒక ఇద్దరు ఫ్రెండ్స్ ఏపీ పాలిటిక్స్ ని శాసించే స్థాయికి ఎలా ఎదిగారు అనేది చూపించారు. ఇప్పుడు ఈ ఇద్దరు ఫ్రెండ్స్ ఆపోజిట్ లీడర్ గా, ప్రత్యర్థులుగా వీళ్ళిద్దరి మధ్య వార్ ఎలా ఉంటుంది అనేది సీజన్ 2 లో మనం చూడొచ్చు అనుకుంటున్నాను. ఈ వెబ్ సిరీస్ సీజన్ 1 లో ఆశ్రమం హోటల్ అంటే బయట రియలిస్టిక్ ఇన్సిడెంట్, దానికి ఇన్స్పిరేషన్ వైస్రాయ్ హోటల్ ఇన్సిడెంట్ అంటారు. సో అక్కడ వరకు చూపించారు. ఆ లాస్ట్ క్లైమాక్స్ ఇన్సిడెంట్ ని మనం చూస్తే చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. ఎంఎస్ఆర్ క్యారెక్టర్ వాకాడ మహేష్ కి కాల్ చేసి తన పార్టీలో జాయిన్ అవ్వమని అడుగుతాడు. అది మనకి డైరెక్ట్ గా చూపించారు. బట్ పోతినేని రమేష్ అనే క్యారెక్టర్ రవీంద్ర విజయ్ గారు ప్లే చేశారు. సో ఆ క్యారెక్టర్ నక్సలైట్ గా ఉంటాడు. తన తండ్రి చావుకి కారణమైన ఒక ఇద్దరు పొలిటీషియన్స్ ని అండ్ అలాగే ఒక పోలీస్ ని హత్య చేస్తాడు. సో ఆ క్యారెక్టర్ క్లైమాక్స్ లో ఆశ్రమం హోటల్ కి వచ్చిన ఆర్సీఆర్ పక్కకి ఎలా వచ్చాడు, ఈ మధ్యలో ఏం జరిగింది, ఇలాగా చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. అంటే బయట ఏపీ పాలిటిక్స్ గురించి, ఏపీ చరిత్ర గురించి తెలిసిన వాళ్ళకి ఈ క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్స్ తెలిసే ఉంటాయి. బట్ పూర్తిగా దాని లోపల వరకు లోతులేంటో తెలియని నాలాంటి వాళ్ళకి ఇలాంటి క్వశ్చన్స్ చాలా ఉన్నాయి, చాలా ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయి. సో నేనైతే ఈ వెబ్ సిరీస్ సీజన్ 2 కోసం చాలా వెయిట్ చేస్తున్నాను. నెక్స్ట్ ఇయర్ జనవరి రిలీజ్ అవుతుంది అని అంటున్నారు. సో చూద్దాము ఎప్పుడు రిలీజ్ అవుతుందో.
ఈసారి మాత్రం నెక్స్ట్ సీజన్ రిలీజ్ అయితే మాత్రం వెంటనే చూస్తాను. సో మీరైతే నాలాగా ఇప్పుడు లేట్ చేయకుండా, తప్పు చేయకుండా ఈ వెబ్ సిరీస్ ని చూడని వాళ్ళు ఎవరైతే ఉంటారో వెంటనే చూసేయండి. ఫైనల్ గా ఈ వెబ్ సిరీస్ లో ఒక చిన్న సీన్ గురించి చెప్పి ఈ వీడియో కంప్లీట్ చేస్తాను. ఈ వెబ్ సిరీస్ మిడిల్ లో రామరెడ్డి, కృష్ణమనాయుడు వీళ్ళిద్దరూ ఫ్రెండ్స్ అయ్యే సీన్ ఒకటి ఉంటుంది. అదైతే ప్యూర్లీ గూస్ బంప్స్. యాక్షన్ సీక్వెన్స్ ఉండదు, ఒక ఫైట్ సీక్వెన్స్ ఉండదు, జస్ట్ వాళ్ళిద్దరూ డైలాగ్స్ మాట్లాడుకుంటూ ఉంటారు. ఒక డైలాగ్ వార్ లాగా ఉంటుంది. ఆ సీన్ జరుగుతున్నప్పుడు ప్యూర్లీ చెప్తున్నాను, మీకైతే ఖచ్చితంగా గూస్ బంప్స్ వస్తాయి. సో అది గైస్ ఇవాళ మన వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ కొట్టండి. అండ్ అలాగే ఈ వెబ్ సిరీస్ మీరు చూస్తుంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్స్ లో చెప్పండి. అండ్ అలాగే మన స్లోగన్ గుర్తుంది కదా, నచ్చితే మెచ్చుకుందాం, అందరితో పంచుకుందాం. సో ప్లీజ్ సపోర్ట్ అండ్ సబ్స్క్రైబ్ టు ఓపెన్ చేస్తే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఒకటి మాత్రం అస్సలు మర్చిపోద్దు. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, సీ యు ఆల్ లేటర్, బాయ్.